కర్నూలు జిల్లా ఆదోని పక్కనే ఉంటుంది ఈ పర్వతాపురం. ఆదోని మున్సిపాలిటీలో కలిపిన ఆ ఊరికి కనీస సౌకర్యాలు లేవు. పొలాలకే కాదు, శ్మశానానికి కూడా దారి లేదు. మరుగుదొడ్లు, బడి పిల్లలకు ఆట స్థలం, వీధి లైట్లు, పాత బావి పునరుద్ధరణ లాంటివి ఎన్నిసార్లు అడిగినా ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. అందుకే ఏ రాజకీయ నాయకుడిని ఊళ్ళోకి రానిచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరిస్తూ గ్రామస్తులంతా సంతకాలు చేశారు. పర్వతాపురంలో ఎవరైనా చనిపోతే శవం మోయడానికి నలుగురు మనుషులు దొరకటం కూడా సమస్య. రమ్మంటే ఎవరు తమ వల్ల కాదంటే కాదంటున్నారు. వెళితే తిరిగి వస్తామో రామో అనే భయం వాళ్లను వెంటాడుతోంది. పొలాలకు వెళ్లాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోవాల్సిందే. ఈ గ్రామం ఆదోని ఇండస్ట్రియల్ ఏరియా పక్కనే ఉండడంతో దీన్ని మున్సిపాలిటీలో చేర్చారు. అప్పుడైనా సమస్య తీరుతుందనుకుంటే అది జరగలేదు. శ్మశాన వాటికకి వెళ్ళేదావా ఇది ఇంకోటి రెండు ఉన్నాయి సార్. హిందువులకు ఒకటి, ముస్లింలకు ఒకటి. ఏది చూసినా దారుణంగా ఉంది సార్. ఏ శ్మశాన వాటికి వెళ్ళే దావ చూసినా దారుణంగా ఉంది సార్. శవం పూడ్చడానికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎక్కడ శవంగా మారుస్తారని పెద్ద భయం సార్. ఎందుకంటే చిన్న వరద వచ్చినా అందులో మోకాలు నోతు, నడుము లోతు, భుజాల నోతు, అందులో శవాన్ని మోసుకొని వెళ్ళాలి సార్. అక్కడ శవం పెడితే అయితే శవం అయితే అసలు అరగంట కాదు కదా, కనబడకుండా కొట్టుకుపోతుంది సార్. ఓన్లీ మట్టి ఉంటుంది. ఆ పూజలు చేసుకోవడానికి కూడా ఇద్దరు ముగ్గురు చనిపోతే ఊళ్ళో వాళ్ళు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సార్. మోకాలి లోతు బురద నీటిలో వెళ్లడం తప్ప మార్గం లేదు. మహిళలైతే మరీ ఇబ్బంది పడాల్సి వస్తోంది. పండిన పంట ఇంటికి తెచ్చుకోవాలంటే అది ఇంటికి చేరేదాకా అనుమానమే. ఇదంతా ఒక ఎత్తైతే మరుగుదొడ్లు లేక మహిళలు పడే అవస్థలు అన్ని ఇన్ని కావు. ప్రధాన రహదారి పక్కనే బహిర్భూమికి వెళ్లాల్సి రావడం కన్నా మహిళలకు అవమానం మరొకటి లేదు. మరుగుదొడ్ల కోసం ఎన్నిసార్లు అడిగినా ఇదిగో అదిగో అంటూ దాటవేస్తున్నారు. గతంలో సగం కట్టి వదిలేసిన వాటిని కూడా పూర్తి చేయలేదు. వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణం. ఊర్లోనంత పైకం తొట్లు దావులు అన్ని బాగా చేస్తే మేము రోడ్డు వేసాము, ఓటు వేస్తాము, అంతా చేస్తాం. వాళ్ళు ఏమో చెప్పింది కూడా మేము చేస్తాం. శ్మశానానికి, పొలాలకు దారి, మహిళలకు మరుగుదొడ్లు, బడి పిల్లలకు ఆట స్థలం, పాతబావి పునరుద్ధరణ తక్షణమే జరగాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సార్ మన ఊరు శ్మశానానికి పోయి దావు సార్. ఇది ఎలా ఉన్నా సార్, నీళ్లు, దాన్ని శవం వెనక్కిపోతే మామ కూడా వస్తామని లేదు దావు సార్. ఆడే చనిపోతాం తెలియదు, పాము కొరుకుతుంది తెలుసు సార్. మా రోడ్డు ఇట్లున్నాయి సార్. లేడీస్కి బాత్రూమ్ లేవు. అదొకటి, ఊర్లో రోడ్లు సమస్య బాగాలేదు. ఎంత గలీజ్ చూడు సార్. సత్తా ఇది మున్సిపాలిటీ మళ్ళా అంత గలీజ్ ఉంది చూడు సార్. ఎద్దులు రావడానికి, మనుషులు పోవడానికి అది చాలా ఇబ్బంది ఉంది సార్. దావులు సరిగా లేవు సార్ మా ఊర్లో. ఈసారి ఓటేయాలంటే ఇవన్నీ చేసే ఓటేస్తాం సార్. ఇది మాత్రం కంపల్సరీ సార్. లేకుంటే ఓటేయం సార్. ఎన్నికలు బహిష్కరణ చేస్తాం ఖచ్చితంగా. ఈసారి ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని ఊరంతా గట్టిగా చెబుతోంది.